హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జనవరి నెల జీతాలు, అలాగే పెన్షన్‌లు జమ అవుతున్నాయండి. ఒకసారి చెక్ చేయండి. దీనికి సంబంధించిన అసలు ఎవరెవరికి జమ అయ్యాయి, ఈరోజు ఎవరెవరికి జమ అవుతాయి, ఇంకా ఎవరికి పెండింగ్ ఉన్నాయన్న పూర్తి సమాచారాన్ని కూడా వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే జీతాలైతే పడ్డాయండి చాలామందికి. ఈరోజు ఉదయం మూడు మూడో తేదీ అండి. ఉదయం నుంచే జీతాలు పడడం స్టార్ట్ అయింది 8 గంటల నుంచి. మనం ఏదైతే నిన్న ఈవినింగ్ 8 పీఎం నుంచి అయితే జీతాలు, పెన్షన్ బిల్లులలో కదలిక వచ్చింది. భారీగా కదలిక అయితే రావటం జరిగింది. అప్పటి వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా ఒక్కసారిగా ఈ కుబేర్‌కైతే చేరుకోవడం జరిగిందనమాట. సేమ్ అదే సినారియోలో 12 అవర్స్ తర్వాత మార్నింగ్ 8 ఏఎం నుంచి జీతాలు, పెన్షన్‌లు జమ అవ్వడం అనేది చాలా ఫాస్ట్‌గా జరుగుతోంది. ఇప్పటివరకు మన మిత్రులు కామెంట్ ద్వారా తెలియజేసినటువంటి కామెంట్స్ అయితే చూద్దాం ఎవరెవరికి జమ అయ్యాయని. ఆ ట్రెజరీలలో మీరు ఉంటే మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేయండి. మీ పేమెంట్ పెండింగ్ స్టేటస్ కూడా చెక్ చేయండి. మీకు జమ అయిందా లేదా అనేది అర్థమవుతుంది. ముందుగా జీతాలైతే పడ్డాయండి. ఇక్కడ చూసుకోవచ్చు, అనకాపల్లి డిస్ట్రిక్ట్ మాడుగుల సర్వీస్ పెన్షనర్. మాడుగుల ఎస్టీఓ పరిధికి సంబంధించి సర్వీస్ పెన్షనర్ క్రెడిట్ అయిందని చెప్పేసి మార్నింగ్ 8:35కి మెసేజ్ చేశారండి. అనకాపల్లి డిస్ట్రిక్ట్‌లో మాడుగుల ఎస్టీఓ పరిధిలో ఉన్నవారు ఒకసారి చెక్ చేయండి. మీకు పెన్షన్స్, జీతాలు జమ అవుతున్నాయి. ఇక బొబ్బిలి ఫ్యామిలీ పెన్షన్ జస్ట్ నౌ క్రెడిట్ అని మిత్రులు తెలిపారండి. అలాగే విశాఖపట్నం ఫ్యామిలీ పెన్షన్ సక్సెస్ బట్ నాట్ క్రెడిట్ అమౌంట్ అనైతే అన్నారు. 1 అవర్ అయితే మాక్సిమం పడుతుంది. మేబీ ఇప్పటికి జమ అయి ఉండొచ్చు. ఎందుకంటే 8:39 నుంచి 10 అవుతుంది కాబట్టి ఖచ్చితంగా జమ అయిపోయి ఉంటుంది. చెక్ చేయండి మళ్ళీ. ఇక పోయినసారి లాస్ట్ మంత్ యూనియన్ బ్యాంకు కొద్దిగా ఎర్రర్ ఉండి జమ కాలేదనమాట చాలా వరకు కూడా. సో, యూనియన్ బ్యాంక్ వాళ్ళకి కూడా ఇప్పుడు జమ అవుతున్నాయండి. యూనియన్ బ్యాంక్ వాళ్ళ కూడా ఎవరికీ కూడా ఎటువంటి టెక్నికల్ ఇష్యూ లేదు. ఎటువంటి ఇష్యూ లేదు. అందరికీ జమ అవుతున్నాయి. వైజాగ్ సీతమ్మ ధార ఫ్యామిలీ పెన్షన్ జస్ట్ క్రెడిట్ నౌ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సీతమ్మ ధార ట్రెజరీ పరిధిలో ఉన్న వారంతా చెక్ చేసుకోగలరండి. పెన్షన్‌లయితే జమ అయ్యాయి అని చెప్పి మన మిత్రులు కామెంట్ ద్వారా తెలియజేశారు. అనకాపల్లి వెస్ట్ పెన్షన్ అయితే పడింది 8:50 నిమిషాలకనైతే మనకు తెలియజేయడం జరిగింది మన మిత్రులు. ఇక సీతమ్మ ధార ఫ్యామిలీ పెన్షన్ జస్ట్ నౌ క్రెడిట్ అని 8:52 నిమిషాలకు తెలియజేశారు. ఇక పార్వతీపురం పెన్షన్ నౌ క్రెడిటెడ్ అని చెప్పేసి చెప్పారండి 8:54 నిమిషాలకి. ఇక కొత్తపేట కోనసీమ డిస్ట్రిక్ట్ వాళ్ళు కొత్తపేటలో ఎస్టీఓ పరిధికి సంబంధించిన వారంతా ఒకసారి చెక్ చేసుకోండి. పెన్షన్ పడింది. 8:55 నిమిషాలకు మన మిత్రులు తెలియజేశారనమాట. చెక్ చేసుకోండి. మీ పరిధిలో మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సీతమ్మ ధార సర్వీస్ పెన్షన్ క్రెడిటెడ్ ఎక్కువ శాతం సీతమ్మ ధార వాళ్ళవి క్రెడిట్ అవుతున్నాయండి. 8:57 నిమిషాలకు పెన్షన్ మాకు పడింది. యల్లమంచిలి సబ్ ట్రెజరీ అనకాపల్లి జిల్లా. అనకాపల్లి జిల్లా యల్లమంచిలి సబ్ ట్రెజరీ వారు చెక్ చేసుకోండి. పెన్షన్ అయితే పడిందని చెప్తూ ఉన్నారు 9:03 ఇక కాకినాడ డిస్ట్రిక్ట్ పెద్దాపురం ఎస్టీఓ పరిధిలో ఫ్యామిలీ పెన్షన్ క్రెడిటెడ్. పెద్దాపురం ఎస్టీఓ పరిధిలో ఉన్న వారంతా ఒకసారి మీరు మీ యొక్క పేమెంట్ స్టేటస్ కానీ, లేదంటే బ్యాంక్ అకౌంట్ స్టేటస్ కానీ చెక్ చేయండి. పెన్షన్‌లు జమ అవుతున్నాయి. 9:08 మన మిత్రులు కామెంట్ చేసి తెలిపారు. కాకినాడ ఎస్టీఓ పరిధిలో సర్వీస్ పెన్షనర్‌కి జస్ట్ నౌ పెన్షన్ క్రెడిటెడ్ సార్ అని చెప్పేసి చెప్తున్నారు. 9:09 అంటే కాకినాడ సబ్ ట్రెజరీ పరిధిలో ఉన్న వారంతా ఒకసారి మీ యొక్క పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి. జస్ట్ నౌ క్రెడిట్ అవుతున్నాయి. భారీ స్థాయిలో జమ అవుతున్నాయన్నమాట. క్రెడిట్ అవుతుంది. జీతాలు, బిల్లులు మరియు పెన్షన్ బిల్లులు కూడా. ఇక విశాఖపట్నం ట్రెజరీ పరిధిలో పెన్షన్ క్రెడిట్. ఆల్మోస్ట్ చాలామందికి పెన్షన్సే ఫస్ట్ ప్రయారిటీగా అయితే జమ అవుతున్నాయండి. ఇది కొంచెం చెప్పుకోదగ్గ విషయం అయితే అనుకోవచ్చు. ఎందుకంటే పెన్షనర్స్‌కి వారికి కావాల్సినటువంటి అవసరాల కోసం ముందుగా పెన్షన్స్ భారీ స్థాయిలో అయితే జమ చేస్తున్నట్టు అర్థమవుతుంది. విశాఖపట్నం ట్రెజరీ పరిధిలో వాళ్ళు చెక్ చేసుకోండి. పెన్షన్‌లు పడుతున్నాయి. కోనసీమ జిల్లా అమలాపురం ఆలమ అమలాపురం ఎస్టీఓ పరిధి అండి. సర్వీస్ పెన్షనర్‌కి
క్రెడిట్ అయినట్టు. అమలాపురం ఎస్టీఓ వారంతా గూడా ఒకసారి చెక్ చేయండి. 9:20 మన మిత్రులు చెక్ చేసి తెలియజేయడం జరిగిందనమాట. జమ అవుతున్నాయి. ఇక క్రెడిటెడ్ వైజాగ్ సీతమ్మధార ఎస్టీఓ పరిధిలో సర్వీస్ పెన్షన్ ఆన్ దిస్ మార్నింగ్. సో, మార్నింగ్ ఉదయమే జమ అయిపోయాయని చెప్పేసి 9:24 మన మిత్రులు తెలియజేశారు. సీతమ్మధార ఎక్కువ స్థాయిలో జమ అవుతున్నాయి. చాలా ఫాస్ట్‌గా. ఇదివరకు ఒక 6, 7 నెలల కిందట చూసుకుంటే సీతమ్మధారలో కొద్దిగా లేట్‌గా లాస్ట్‌లో అయ్యేటి. కానీ ఇప్పుడు అందరికీ ఒకటే ప్రయారిటీగా జమ అవుతున్నాయి. ఇక అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఫ్యామిలీ పెన్షన్ క్రెడిటెడ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఈ పరిధిలో ఉన్నారు, చెక్ చేసుకోండి. అనంతపూర్ ఎస్టీఓ పరిధిలో ఒకసారి చూడండి, పెన్షన్లు జమ అవుతున్నాయి. స్టేటస్ చెప్పండి అంటున్నారండి. సో, జమ అవుతున్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇక పార్వతీపురం ఫ్యామిలీ పెన్షన్ స్టేటస్ జమ అవుతున్నాయండి. చూడండి ఒకసారి. రాజమండ్రి ఫ్యామిలీ పెన్షన్ క్రెడిటెడ్ 9:32 మన మిత్రులు కామెంట్ చేసి తెలిపారండి. సో, రాజమండ్రి ఎస్టీఓ పరిధిలో ఉన్న వారంతా చెక్ చేయండి. సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లు క్రెడిట్ అవుతున్నాయి. సీతమ్మ ధార సర్వీస్ పెన్షన్ జస్ట్ క్రెడిట్ నౌ. సో, ఎక్కువ శాతం సీతమ్మ ధారలో జమ అవుతున్నాయన్నమాట. తాడేపల్లిగూడెం ఫ్యామిలీ పెన్షన్స్ క్రెడిటెడ్ 9:15 ఏఎంకి తాడేపల్లిగూడెం ఎస్టీఓ పరిధిలో వాళ్ళని ఒకసారి మీరు మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకోండి. బ్యాంక్ స్టేటస్ కావచ్చు, లేదంటే ఈ పేమెంట్ పెండింగ్ స్టేటస్ కూడా సిఎఫ్ఎంఎస్‌లో చెక్ చేసుకోండి. పెన్షన్ అయితే క్రెడిట్ అవుతున్నాయి. ఉరవకొండ మండలం అండి. సో, ఉరవకొండ ఎస్టీఓ పరిధిలో వారు టీచర్స్ సాలరీ జస్ట్ నౌ క్రెడిట్ అనేది పెట్టారు. సో, ఇది గర్వించదగ్గ విషయం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్, సో, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌కు ఒకటో తేదీ ఈరోజు 3వ తేదీనే జమ కావడం ఇలా మొట్టమొదటిగానే గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చండి. ఇకపోతే అరకు ట్రెజరీ పరిధిలో జనవరి నెల జీతాలు జమ అయ్యాయి. సో, అరకు ట్రెజరీ పరిధిలో వాళ్ళు చెక్ చేసుకోండి. జీతాలు, పెన్షన్లు జమ అవుతున్నాయి. పలనాడు టీచర్స్, సో, టీచర్స్‌కి ఈసారి ఫస్టే జమ చేస్తున్నారండి ప్రయారిటీగా. సో, సాలరీ క్రెడిట్ అయిందని చెప్పి పల్నాడు ఎస్టీఓ పరిధిలో చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాపట్ల పరిధిలో కూడా టీచర్ల సాలరీస్ అయితే క్రెడిట్ అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. సో, బాపట్ల టీచర్స్ ఒకసారి చెక్ చేయండి. అలాగే మై పెన్షన్ రిసీవ్డ్ నౌ విజయనగరం ఎస్టీఓ పరిధిలో ఒకసారి చెక్ చేయండి. పెన్షన్‌లయితే జమ అయ్యాయి. చూడండి. ఇక సీతమ్మధారలో ఫ్యామిలీ పెన్షన్ క్రెడిటెడ్ నౌ. కంగ్రాచ్యులేషన్స్ అండి. తెనాలి పెన్షన్స్‌కి క్రెడిటెడ్. సో, తెనాలి ఎస్టీఓ పరిధిలో చూసుకోవచ్చు. పెన్షన్స్ జమ అవుతున్నాయి. సో, మనము ఇదివరకు ఏదైతే చెప్పుకున్నామో జనవరి నెల జీతాల బిల్లులకు సంబంధించి ఉదయం మార్నింగే 6 ఏఎంకి నుంచి చూసుకున్నట్లయితే జీతాలకి బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్ అయ్యాయండి. సో, అటువంటి బిల్లులన్నీ కూడా 9 గంటలు, 10 గంటల లోపల బ్యాంక్ అకౌంట్‌లో జమ అయ్యాయి కూడా. సో, ఈ కుబేర్‌కు చేరిన ఈ నెల జీతాలు ఆహ్, సో, ఈరోజు ఏవైనా ఈ కుబేర్‌కెళ్తే అవి రేపు జమ అయ్యే అవకాశం ఉంది. సో, చూసుకోవచ్చు. బ్యాచ్ నంబర్స్ అయితే ఇంకా అలాట్ అయ్యి ఉన్నాయి. ఈ విధంగా బ్యాచ్ నంబర్ అలాట్ అయిన బిల్లులన్నీ కూడా మరి కాసేపట్లో అయితే జమ అవుతాయన్నమాట. సో, చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా బ్యాచ్ నంబర్స్ అలాట్ అయిన బిల్లులండి. సో, ఇందులో మీ బిల్ ఏమైనా ఉందా అనేది చూసుకోండి. ఈ బిల్ నంబర్స్ అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్ అయ్యాయి. సో, ఈ బ్యాచ్ నంబర్స్ అలాట్ అయిన అన్నీ కూడా మనకు మరి కాసేపట్లో అయితే జమ అవుతాయి. చూడొచ్చు. సో, ఇంకా ఈ కుబేర్‌లో ఉన్నవి ఈరోజు మధ్యాహ్నం వరకు ప్రాసెస్ అయ్యి బ్యాచ్ నంబర్స్ అలాట్ అయినాయంటే ఈవినింగ్ లోపల జమ అవుతాయన్నమాట. ఈ కుబేర్ స్టేజ్‌లో ఉన్నవన్నీ కూడా. సో, ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి జీతాలు, పెన్షన్ బిల్లుల తాజా సమాచారము. ఎప్పటికప్పుడు అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. అలాగే మీకు గనుక జీతాలు గాని, పెన్షన్ గాని జమ అయినట్టయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.